తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మొదటిసారి పోటీ చేస్తలేరు. పోయిన ఎన్నికల్లో కూడా మాతో కలిసి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల లోపల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 2023 నవంబర్ డిసెంబర్ లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి పోటీ చేస్తున్నారు. కాబట్టి కొత్తగా తెలంగాణలోకి జనసేన ఏదో వస్తుంది, ఏదో పోటీ చేస్తుంది అనేటువంటి ఈ అపప్రదలు లేదా కొత్త నినాదాలను ఎవరైతే తెస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చిందని భావించి మాత్రమే ఇట్లాంటి కొత్త తరహా ముచ్చట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పోటీ చేసిండ్రు, భవిష్యత్తులో పోటీ చేస్తారు. ఈ దేశంలో ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా దేశంలో ఉన్నటువంటి ఏ కార్నర్ లోనైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్ కి, కర్ణాటకకు పోతే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారంగానే బీఆర్ఎస్ కు సిఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి పంపిస్తే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు పోయి ఫామ్ హౌస్ లో కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మా ఈపీఎఫ్ కమిషనర్ రమేష్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వారికి కూడా ఏమైనా పెన్షన్ వచ్చే కార్యక్రమం ఉంటే ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. బికాస్ ఈజ్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్ కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చి వారికి కూడా ఈపీఎఫ్ కమిషనర్ గారు పెన్షన్ ఇస్తే బాగుంటుందని నేను సూచిస్తాను. అంటే దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడమే బీజేపీ ప్రతిసారి చేస్తుంది, ఏం అభివృద్ధి చేసింది లేదు. పవన్ కళ్యాణ్ గానీ ఇంకెవరు వచ్చినా కూడా వాళ్ళంతా కూడా బీజేపీకి ఎన్నో రెక్కలు ఉన్నాయి, అందులో పవన్ కళ్యాణ్ ఒక రెక్క అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ మహేష్ అన్న అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడక ఎమ్మెల్సీగా మీరు ఒక అధికారంలోకి వచ్చి మీరు కూడా ప్రధానమంత్రి గారి గురించో ఇంకొకరి గురించి మాట్లాడితే బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం రాలేదు. మీరు రోజు అడుగుతున్నారు కదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పుర్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పుర్రు అంటే ఒక తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్యనే 57,714 ఉద్యోగాలను లెక్క చెప్తున్నాం. మేము ఉత్త లెక్కలు చెప్తలేం. వీళ్ళందరికీ పిఎఫ్ కట్ అవుతుంది. పిఎఫ్ కట్ అవుతుంది అంటే ఆయన పని చేస్తున్నాడు, 6 నెలలు దాటి పనిచేసి కంటిన్యూస్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి పిఎఫ్ కట్ అవుతుంది. వాళ్ళకు పిఎఫ్ నెంబర్ వచ్చింది. మీరు కూడా తెలుసుకోండి పిఎఫ్ అంటే ఏంది, ఈఎస్ఐ అంటే ఏంది, ఎప్పుడు జీతం కట్ అవుతుంది, ఎప్పుడు ప్రావిడెంట్ ఫండ్ జమ అవుతుంది. మీకు తెలిసేది 1వ తారీఖు జీతాలు ఇచ్చడే తెలియదు మీకు. ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగులు చేసుకున్న పిఎఫ్ సొమ్మునే రిటైర్డ్ అయినాక 3 ఏళ్ల దాకా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి పిఎఫ్ అంటే ఏందో ఈఎస్ఐ అంటే ఏందో తెలుస్తుందని నేను అనుకుంటలేను. ఈ రోజు మేము ఇక్కడ రాజకీయ కార్యక్రమం పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి కోసమో, ఎల్ఐ కోసమో, మల్లయ్య కోసం పెట్టలేదు. పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈపీఎఫ్ ద్వారా జరుగుతున్నటువంటి లాభాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టినాం. కళ్ళుండి చూడలేని కబోది ఎవరైనా మాట్లాడితే అది మహేష్ కుమార్ గౌడ్ గారైనా ఇంకొకటైనా వారి విజ్ఞతకే వదిలేస్తారు. అంటే వాళ్ళు అంటే దీంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ వదిలిన బాణంగా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఎందుకంత భయపడతా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎన్నికల లోపల కూడా జనసేన పార్టీ పేరు మీద మాతో కలిసి పోటీ చేసినారు. 24 ఎలక్షన్స్ 23 నవంబర్ డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసినారు. వారు ఇంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. సగం రోజులే అయినాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా సగం రోజులు మీరు పనిచేసి మీరు నిరూపించుకోండి. భారత ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఎలక్షన్ చాలా దూరంలో ఉన్నాయి. అంత తొందరపడి బాధపడాల్సినటువంటి అవసరం, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏందో నాకైతే అర్థమైతే లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూనే వస్తూ కూడా ఇంకా ఆవేశపడడం అనేది కాంగ్రెస్ కు సరి అయింది కాదు. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకొని పనిచేస్తే ప్రజలు ఏమైనా 4 ఓట్లు వేస్తారనేది కాంగ్రెస్ మిత్రులు గ్రహించాలి. ఏపీ తరహాలో ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన కూటమి పోటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు వచ్చినటువంటి 6 నెలల ముందు, 6 నెలల దాకానే ఎన్నికల గురించి, ఓట్ల గురించి మాట్లాడుకుంటా ఉన్నా. మిగతా రోజులలో పేదల సంక్షేమం, అభివృద్ధి, వికసిత భారత్ వైపు నరేంద్ర మోడీ గారి ఆలోచనలు, ఈ దేశాన్ని ముందుకెట్లా తీసుకుపోవాలనేటువంటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి పొద్దున్న లేస్తే ఎన్నికలు, ఎలక్షన్లు, కలెక్షన్లు తప్ప ఇంకోటి తెలియని పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో వీఆర్ నాట్ లైక్ దట్. మేము ఈ దేశంలో మాకు ప్రజలు 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చినారు. 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు గెలిచినారు. ఈ 5 ఏళ్లలో ప్రజలకి ఎట్లా సేవ చేయాలి, మళ్ళీ 4వసారి అధికారంలోకి రావాలంటే ప్రజల మన్ననలు ఎట్లా పొందాలని మాకు ఆలోచనలు ఉంటాయి తప్ప కాంగ్రెస్ పార్టీ లాగా ఎప్పుడు విచ్ఛిన్నము, ద్రోహము, మోసము ఇట్లాంటి ఆలోచన మా డిక్షనరీలో ఎప్పుడు లేదు. పవన్ కళ్యాణ్ గారు కమల్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు అవునన్నా కాదన్నా ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వంలో వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఇంకా కొత్తగా ఇవాళ మాట్లాడుకోవాల్సింది ఏముంది? వీళ్ళకి కనబడతలేదా ఏంది? కాంగ్రెస్ ఆడ కూడా పోటీ చేసింది కదా, మీరు జాతీయ పార్టీ కదా, అప్పుడు కూడా మేము ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాం కదా, మరి కొత్తగా అడగాల్సింది ఏముంది? తమిళనాడులో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి ఎన్డీఏ తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎందుకంత భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే? కాబట్టి ఎన్నికలలో ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంది, ఓపికగా ఉండండి. మేమేదో కొత్తగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తలేము. ఈజ్ ఆల్రెడీ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే